గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ అయితే రానుందండి. వినాయక చవితి పండుగ రోజు మనం పూజ అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటాము. పూజకి ఒక గంట ముందు కానీ 2 గంటల ముందు కానివ్వండి కొన్ని ఏర్పాట్లను కనుక మీరు చేసుకున్నట్లయితే పూజ టైంలో ఎటువంటి హడావిడి పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటారండి. ఆల్రెడీ మన ఛానల్లో పూజా సామాగ్రి వీడియో, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, తేదీ తిథి వివరాలు అన్నీ కూడా క్లియర్గా అయితే నేను తెలియజేశానండి. వీడియో కనుక ఉపయోగపడితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పండుగ రోజున మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి, నేను చేసుకున్నటువంటి ఏర్పాట్లు అంటే స్వామివారి విగ్రహం ఎలా తెచ్చుకోవాలి, అలానే యాలకల మాల, ఉండ్రాళ్ళ మాల, స్వామివారికి చేయవలసిన నైవేద్యాలు ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తున్నానండి, తెలియజేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా అయితే మనము ఇంటికి మట్టి వినాయకుని అయితే తప్పకుండా తెచ్చుకోవాలండి. తర్వాత వినాయకునికి ఇష్టమైనటువంటి పూలు అంటే ఎర్రటి పూలకైతే మనం ప్రియారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే వినాయకునికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం అండి. నేనైతే ఇక్కడ ఎర్ర చిట్టి రోజాలు, అలానే చామంతి పూలు, అలానే పండ్లు కూడా ఒక 3-4 రకాలైతే తెచ్చుకున్నానండి. యాపిల్, దానిమ్మ, జామకాయ, అలానే అరటి పండ్లు, మొక్కజొన్న, వెలగపండు, ఇలా స్వామివారి పూజలో కనీసం ఒక 3 రకాల పండ్లైనా సరే మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీటన్నిటిని మీరు ఒక తాంబూల తట్లో కానీ ఏదైనా ఒక ప్లేట్లో కానీ పెట్టుకుంటే మీరు పూజ టైంలో కల్లా మీరు తిరుక్కునే పని లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత పూజలో మనకి బాగా ఉపయోగపడేవి ఏకవింశతి పత్ర పూజకి 21 రకముల పత్రములు అయితే మనకి కావాలండి. ఈ పత్రములు అయితే మనకి రెడీమేడ్ గా దొరుకుతాయండి. ఒకవేళ దొరకలేని వాళ్ళు కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఆకులన్నిటిని కూడా మీరు తీసుకొని పూజలో పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఏ ఆకులు లేకపోయినా సరే మీరు ఒక గరికనైనా సరే మీరు తెచ్చుకొని పూజ అనేది చేసుకోండి. తర్వాత ముఖ్యంగా అయితే నేను తెచ్చుకున్నటువంటి ఆకులు వచ్చేసి మామిడాకు, గరిక, అలానే రావి ఆకు, సీతాఫలం ఆకు, అలానే రేగిపండు ఆకు, ఇలా రకరకాల ఆకులన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కల ఉండేటివన్నీ కూడా నేను తెచ్చుకున్నానండి. తర్వాత వినాయకునికి మనము పూజలో యాలకల మాల అనేది వేయిస్తే చాలా మంచిదండి. యాలకల మాల వేయడం వలన ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని ఒక నమ్మకం అండి. అందుకని ప్రతి సంవత్సరం కూడా చాలా మంది వినాయక చవితి ఈ రోజున వినాయకునికి అయితే యాలకల మాల అనేది వేస్తారండి. అయితే ఈ యాలకల మాల ఎలా చేయాలి అంటే నేనైతే సింపుల్ గా చేసుకున్నానండి. కొద్దిగా డెకరేట్ కోసం అంటే కొద్దిగా మోడల్ గా చేసుకోవాలని నా దగ్గర ఇలా పూసలు అనేటివి గోల్డ్ కలర్ లో, వైట్ కలర్ లో పూసలు అనేటివి ఉన్నాయండి. ఇక్కడ యాలకలు ఎన్ని తీసుకోవాలండి అంటే మనము ఏదైనా సరే బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలండి. 3 యాలకలు కానీ 5 కానీ 9 కానీ 21, 11, 51, 108 ఇలా ఎన్ని యాలకలైనా సరే తీసుకోవచ్చండి. కానీ యాలకలు అనేటివి మార్కెట్లో రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అంత పెట్టి కొనలేని వాళ్ళు కనీసం ఒక 3 యాలకలు కానీ 9 యాలకలు కానీ అలా అన్నా సరే చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 11 కన్నా కొద్దిగా ఎక్కువైతే యాలకలు అయితే తీసుకొని నేనైతే ఈ మాల అయితే నేను కుట్టుకున్నానండి. ముందుగా అయితే కొద్దిగా యాలకలను తీసుకొని ఒక వాటర్ ఒక గిన్నెలో పోసుకొని మనం అందులో జస్ట్ నానాలండి. అంటే ఒక ఫ్యూ సెకండ్స్ అండి, ఎక్కువ కూడా పెట్టకూడదు. జస్ట్ అలా నీళ్ళల్లో వేసి ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత మనం వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకు ఇలా చేయడం అంటే మనం సూది దారంతో ఈ మాల అనేది కుట్టుకుంటాం కాబట్టి ఈజీగా మనకి సూది అనేది వెళ్ళి ఈ మాల అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. తర్వాత స్వామివారికి మనము ఈరోజు ప్రత్యేకంగా పూలమాలలు ఖచ్చితంగా పూలతో అలంకరణ అనేది చేస్తాం కాబట్టి నేనైతే పూలమాల అనేది తెచ్చుకోలేదండి. ఎందుకంటే ఆ రోజున పూజ టైం కల్లా మనకి పూలు అనేటివి రేట్లు అనేటివి చాలా పెరిగిపోతాయండి. అందుకని నా దగ్గర ఉన్నటువంటి విడి పూలతో స్వామివారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పూలతో చిట్టి రోజాలు, అలానే తెల్ల చామంచులతో చిన్న మాల అనేది కట్టుకున్నానండి. చాలా సింపుల్ గానే అండి, జస్ట్ సూది దారంలో ఈ పూలను మనం ఆల్టర్నేట్ గా అంటే రెడ్ వైట్ ఆ విధంగా నేను చిన్న మాలనైతే చేసుకున్నానండి. తర్వాత వినాయకుని పూజలో చాలా వరకు ఎక్కువ మంది వినాయకునికి ఉండ్రాళ్ళ మాల అనేది వేస్తారండి. బట్ నేనైతే ఉండ్రాళ్ళ మాలను కొద్దిగా పిండితోనే నేనైతే ఉండ్రాళ్ళని చేసుకున్నానండి. మరి నేను ఎలా చేసుకున్నానో కూడా మీకు చూపిస్తానండి. నేనైతే కొద్దిగా బెల్లం నండి జస్ట్ ఒక చిన్న కప్పుతో నేను బెల్లంని తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసి జస్ట్ బెల్లాన్ని అయితే నేను కరిగించుకున్నానండి. ఎటువంటి పాకం అయితే పెట్టలేదు. నేనైతే ఇక్కడ కొద్దిగా బియ్య పిండిని అయితే తీసుకున్నానండి. ఎందుకంటే బియ్య పిండి కూడా నేను ఎక్కువ తీసుకోలేదు. ఇంట్లో కూడా ఎవరు కూడా కుడుములు అనేటివి ఎక్కువ తినరండి.
చాలా తక్కువ క్వాంటిటీతోనే, అంటే స్వామివారికి మనము 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా పెడతాం కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపడని చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవడానికి ఇలా కొద్దిగా బియ్య పిండిని అయితే తీసుకున్నానండి. ఈ బియ్య పిండిని బెల్లంలో అయితే వేసుకొని బాగా కలుపుకున్నానండి. కొద్దిగా నెయ్యిని కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా నేను చక్కెర, అలానే కొద్దిగా యాలకులు వేసి యాలకుల పొడి అనేది నేను రెడీ చేసుకున్నానండి. దాన్ని కూడా నేను ఈ పిండిలో అయితే వేసుకొని జస్ట్ ఒక బౌల్ లాగా అయితే నేను బాగా ఒక రౌండ్ లాగా ముద్దలాగా అయితే నేను చేసుకున్నాను. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. స్వామివారికి మనము చిన్న చిన్న ఉండ్రాలతో మాల వేస్తాం కదండి. ఈ మాల అనేది 9 ఉండ్రాలతో వేసుకోవచ్చండి, లేదు అంటే 11, 21, అది మీ శక్తి కొలదండి. ఏదైనా సరే బెస్ సంఖ్యలో ఉండేలాగైతే చూసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్ అండి, నేను ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టట్లేదు. చిన్న చిన్న బాల్స్ లో అయితే నేను ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ గా అయితే ఈ ఉండ్రాలను అయితే చేసుకున్నానండి. తర్వాత కొద్దిగా స్వామివారికి కుడుములు అంటే చాలా ఇష్టం కదండి. స్వామివారికి మనము కుడుములు కానీ ఉండ్రాలు కానీ ఏవి చేసినా సరే మనం ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి నేను ఒక 3 వచ్చేసి కుడుములు అనేటివి చేసుకున్నానండి. తర్వాత 3 వచ్చేసి కొద్దిగా పెద్ద సైజులో రౌండ్ గా అయితే చేసుకున్నానండి. నేను క్లియర్ గా కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తున్నానండి. తర్వాత వీటన్నిటిని మనం చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, మనం ఇడ్లీలు అవన్నీ పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీ పాత్రలో అయితే కొద్దిగా నీళ్లు పోసి అయితే ఆవిరికి అయితే ఉడికిస్తారండి. అయితే ఇక్కడ కొద్దిగా వేరే పద్ధతిలో అయితే చేశానండి. ఎందుకంటే నా దగ్గర తక్కువ క్వాంటిటీ ఉండ్రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేనైతే జస్ట్ గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకున్నానండి. అందులో నేను ఒక 2 కప్పుల గ్లాస్ అయితే తీసుకున్నానండి. తర్వాత అందులో నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నానండి. తర్వాత ఆ గిన్నెకి సరిపడా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్ మీద అయితే నేను కొద్దిగా నెయ్యి అనేది రాసుకున్నానండి. ఎందుకంటే మనము ఈ ఉండ్రాలు ఉడికిన తర్వాత తీసేసిన తర్వాత మనము ఆ ప్లేట్ కి అంటుకోకుండా ఉండడానికి ఇక్కడ మనం నెయ్యి అనేది వేస్తామండి. నెయ్యి అనేది జస్ట్ లైట్ గా కొద్దిగా వేసుకొని బాగా రుద్దుకున్న తర్వాత ఆ ప్లేట్ మీద నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదండి ఉండ్రాళ్ళు, వీటిని అయితే నేను ఆ ప్లేట్ మీద అయితే పెట్టుకున్నానండి. తర్వాత మనకి గాలి అనేది పోకుండా, అంటే లోపల ఉన్నటువంటి ఆవిరి అనేది బయటికి పోకుండా, బయట గాలి లోపలికి రాకుండా ఇక్కడ నా దగ్గర గ్లాస్ కలర్ ప్లేట్ అయితే ఉందండి. ఇలాగైతే నా దగ్గర ఉంది. ఇదైతే నేను ఈ ప్లేట్ మీద అయితే పెట్టుకున్నానండి. ఇట్లా అయితే మనకి ఆవిరి అనేది అస్సలు వెళ్ళిపోదండి. ఎందుకంటే నేనైతే ఇక్కడ ఈ హోల్ ఉంటుంది కదండి, ఇది కూడా నేను కవర్ చేసేసి పూర్తిగా ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఈ విధంగా అయితే నేను మూతతో క్లోజ్ చేసుకున్నానండి. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. మీకు ఆటోమేటిక్ గా ఆ ఆవిరికి అయితే ఈ కుడుములు అయితే ఉడికిపోతాయండి. మనకి ఇవి ఉడికాయి అని ఎలా తెలుస్తుంది అంటే మనం వాటిని పట్టుకోగానే ఆ ఉండ్రాలు అనేటివి కొద్దిగా గట్టిగా ఉంటాయండి. ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుంటాయి కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటాయండి. ఇప్పుడైతే నేను ఉండ్రాలను రెడీ చేసుకున్నాను కదా అండి. ఈ ఉండ్రాలను అయితే నేను ఒక ప్లేట్ లో తీసుకొని సూది దారం అనేది తీసుకొని 9 ఉండ్రాలను కలిపి అయితే నేను కుట్టుకున్నానండి. ఒకవేళ 9 కాకపోయినా 3 కానీ ఎన్నైనా సరే అండి, మీరు ఎన్ని చేస్తారో ఉండ్రాలను అయితే మీరు మాలలాగైతే కట్ వినాయకునికి వేసిన తర్వాత చాలా కలగా ఉన్నాడండి వినాయకుడు. మీ ప్రత్యేకంగా మనము వినాయకునికి అలంకరణ అనేది చేస్తాం కదా అండి. వినాయక స్వామి ఇంటికి వచ్చిన తర్వాత మనము స్వామిని ఒక ప్లేట్ లో కానీ పెట్టుకొని మనం పసుపు కుంకుమలతో బొట్లు అనేటివి పెట్టుకోవాలండి. చాలా మంది గంధం బొట్లు పెట్టుకుంటారు, చాలా మంది సింధూరం కూడా పెడుతూ ఉంటారండి. ఖచ్చితంగా వినాయక చవితి రోజున సింధూరం అనేది పెట్టాలండి. స్వామివారికి బుగ్గలకి అలా మన స్వామివారి నుదుటిని కూడా మనము సింధూరం అనేది పెట్టుకోవాలండి. నేనైతే పెట్టుకున్నాను. ఈ విధంగా స్వామివారికి పసుపు కుంకుమలు అన్ని పెట్టిన తర్వాత తప్పకుండా వినాయకునికి మనము జంధ్యం అనేది వేయాలండి. జంధ్యం అంటే ఏంటంటే మనం తెల్ల దారం ఉంటుంది కదండి, 9 పోగుల దారం అనేది తీసుకొని మనము స్వామివారికి విగ్రహం ఎంత ఉంటుందో అంత సైజుకి సరిపడ మనము జంధ్యం అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ముడి అనేది వేసుకొని కొద్దిగా తడి నీళ్ళల్లో తడిపి మనము వినాయకునికి జంధ్యం అనేది వేయాలండి. ఇలా జంధ్యం వేసిన తర్వాత మనము స్వామివారికి మనం సిద్ధం చేసుకున్నాం కదండి యాలకల మాల, ఉండ్రాల మాల, వీటిని వేసుకోవాలండి. నేనైతే యాలకల మాల అయితే వేసుకున్నాను. ఈ రోజు పూజలో ప్రత్యేకంగా జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి, తెల్లటి జిల్లేడు పువ్వులు కానీ లేదా నార్మల్ తెల్లటి జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులతో కూడా మాల అనేది చేసుకొని ఆ మాలను కూడా వినాయకుడికి అయితే వేస్తూ ఉంటారండి. నా దగ్గర అయితే ఆ జిల్లేడు పువ్వులు దొరకలేదండి. మీ దగ్గర కనుక దొరికితే తప్పకుండా మీరు మాలను అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ వైజయంతి మాల అండి. వైజయంతి మాల అంటే తెల్ల జిల్లేడువే, మనకి జిల్లేడుతోనే మనకి వీటిని అయితే మాలగా అయితే చేస్తారండి. కాబట్టి వీటిని అయితే వేసుకున్నాను. తర్వాత ముత్యాల దండ అనేది వేసుకొని స్వామివారిని అయితే పూజ కోసం ముందుగా అయితే సిద్ధం చేసుకున్నానండి. తర్వాత స్వామివారి పూజలో మనం నైవేద్యాలు అనేవి పెడతాం కదండి. నేనైతే ఇక్కడ ఒక 5 రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నానండి. ఒకటి ఉండ్రాళ్ళు, కుడుములు అనేవి ఆల్రెడీ నేను చేసేసానండి. తర్వాత స్వామివారి కోసం పాయసం అనేది చేస్తున్నాను. కొద్దిగా కడాయిలో పాయసం ఎలా చేయాలో కూడా నేను
కొద్దిగా క్వాంటిటీతోనే నేను సేమియాని తీసుకొని పాయసం చేసుకున్నానండి. నేను ఎలా చేశానో అది మాత్రమే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అనేటివి నేనైతే ముందుగా అయితే వేయించుకున్నానండి. తర్వాత సేమియాని తీసుకొని కొద్దిగా చిన్న ప్యాకెట్ ఉంటుంది కదండి, 100 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ అండి. మరీ ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసుకోకుండా కొద్దిగా తక్కువ క్వాంటిటీలో అందరూ తినగలిగేలాగా అయితే నేను కొద్ది క్వాంటిటీ అయితే చేసుకున్నానండి. ఓన్లీ నేను పాలల్లోనే ఈ సేమియాని అయితే బాగా ఉడికించి పాలు మొదట పెట్టుకొని తర్వాత పాలు బాగా పొంగిన తర్వాత అందులో సేమియా వేసుకొని సేమియా అంతా బాగా బాయిల్ అయిన తర్వాత అందులో నేను చక్కెర వేసుకున్నానండి. ఇక్కడ చక్కెర తర్వాత మనం అందులో యాలకుల పొడి వేసేసుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. మనకి సేమియా అయితే అయిపోతుంది. తర్వాత నేను ఈ స్వామివారి పూజలో నైవేద్యంగా నేను నల్ల శనగలను అయితే ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నానండి. ఒకవేళ నైట్ కనుక మీరు మిస్ అయితే ఎర్లీ మార్నింగ్ 3-4కి అలా నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఇలాగా నల్ల శనగలను నానబెట్టుకొని వాటిని కూడా నేనైతే గ్యాస్ మీద అయితే పెట్టుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి వీడియోలో అయితే నేను ఒకేసారి 3 ఐటమ్స్ అయితే నేనైతే ఇలా గ్యాస్ మీద అయితే చేసుకున్నాను. ఈ విధంగా అయితే నేను వినాయక చవితి పూజలో అయితే నేను ఈ విధంగా ఏర్పాట్లు అనేటివి చేసుకొని పూజ అనేది ఒక 10 గంటలకైతే స్టార్ట్ చేసుకున్నానండి. 10కి స్టార్ట్ చేసుకొని 12 కల్లా నాకు పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. అందరికీ ఉపయోగపడకపోయినా కనీసం ఒక్కరికైనా సరే ఉపయోగపడితే నాకు